హలో ఎవ్రీవన్. పిల్లలు పరీక్ష సమయంలో ఎక్కువగా చదువుతున్నారా? మరి కళ్ళ నొప్పి, నీళ్లు కారడం, తలనొప్పి వంటి సమస్యలు చెప్తున్నారా? మరి ఖచ్చితంగా వీళ్ళకి ఐ స్ట్రెయిన్ లక్షణాలు ఉండవచ్చు. సో పేరెంట్స్ ఖచ్చితంగా ఈ లక్షణాలను తగ్గించాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అనేవి పాటించండి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, చదివేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో చదవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కళ్ళు అలసట కాకుండా ఉంటుంది. నెంబర్ 2, 20-20 రూల్. ఇదేంటంటే చదువుతున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని చూడాలి ఒక 20 సెకండ్ల పాటు. నెంబర్ 3, తరచూ కనురెప్పలు వాల్చడం. చదువుతున్నప్పుడు కూడా కనురెప్పలు వాల్చడం అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేయాలి. దీనివల్ల కళ్ళు పొడిబారకుండా ఉంటుంది. నెంబర్ 4, మొబైల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే స్క్రీన్ టైంని తగ్గించుకొని ఉండాలి. అండ్ లాస్ట్ది సరైన నిద్ర. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర అనేది చాలా అవసరం. సో ఇవన్నీ పాటించడం వల్ల కంటి ఆరోగ్యం అనేది బాగుంటుంది. పరీక్ష సమయంలో మార్కులే కాదు, కంటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఐ స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.